వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆదోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు పాదయాత్ర చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆదోనిలో ఎక్కడ చూసినా గుంతలమయం. ఎలక్షన్ ముందు ప్రజలకు ఎన్నో మాయమాటలు చెప్పిన ఎమ్మెల్యే గెలవడానికి కారణం ఈవీఎం ద్వారానే గెలిచారు. ఆ పెన్షన్ తీసే విషయంలో వికలాంగులకి నోటీసులు ఇచ్చేసి వాళ్ళకి అనర్హత ప్రకటించి 6,000 రూపాయలు కట్ చేసినారు. ఆయన అదే బాధపడతా ఉంది. ఏదున్నా కూడా త్వరలో ఇస్తామన్నాడు కాబట్టి ఊరికే ఉంటాం, లేకపోతే ప్రతి గ్రామాలను సందర్శిస్తా. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వికలాంగులకు ఎవరెవరైతే పోయినా, ఏ గ్రామంలో ఎన్ని పోయినా నేనే డైరెక్ట్గా అక్కడికే పోతా. వాళ్ళు వచ్చే అవసరం లేదు, నేనే పోతా. దాని మీద పోరాటం చేసేదానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఏదున్నా బాధపడతా 6,000 రూపాయలు వచ్చే విషయాన్ని ప్రభుత్వాన్ని ప్రజలు మెచ్చిపోయినారో ఓట్లు వేసినారు. బట్ ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. ఏదున్నా గతంలో కూడా మనం ఎన్నో రకాలుగా ఆదోళన డెవలప్మెంట్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు చేసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేశాం. ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ఎవరికి కూడా లేదనుకోండి, ఎవరు వచ్చినా కూడా సహాయం చేశాం. ఏ రకంగా ఆలోచన చేసినా కూడా ఎవరు వచ్చినా రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరు కావాలన్నా ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే అందరికీ మనం ఫోన్ చేసి సహకారంగా నిలబడినాం. ఏదున్నా కూడా ఆ పరిస్థితుల్లో ఆ రోజున ప్రజలు ఎందుకు మారినారనే దానికన్నా ఈవీఎంలు ఏం చేశాయని చెప్పేసి ఆలోచన చేస్తాం. ఈవీఎంల ద్వారా జరిగిన కార్యక్రమాల ద్వారానే ఇలా ఏం సాధించిండేది. అంతేగాని స్వతహాగా మీరు ప్రజల ఓట్ల ద్వారా గెలిచిన, ఈవీఎం ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలు అని చెప్పేసి గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం. అంతా కూడా ఇది నేను చెప్పేది కాదు. ఇప్పుడు జరుగుతూ ఉండే పరిణామాలు చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలోన ఆ పరిస్థితి అందరూ కూడా చెప్తా ఉన్నారు. అమెరికాలో ఉన్నటువంటి ఒక చెప్తా ఉన్నారు. ఆ విధంగా ఈరోజు రాహుల్ గాంధీ కాకుండా దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 15 ఏళ్ల పరిపాలన ఈ విధంగా కానీ చూస్తే మార్కెట్ యార్డ్ రోడ్ ఎట్లుంది, తర్వాత ఈ మెయిన్ రోడ్ ఎట్లుంది, మాధవరం మెయిన్ రోడ్ ఎట్లుంది, ఎన్ని గుంతలు పడినాయి, బ్రిడ్జ్ దిగినాక ఎన్ని గుంతలు పడినాయి, కబడ్డీ రోడ్ ఏ విధంగా ఉంది, ఇంకా ఎక్కడెక్కడైతే గ్రామాలకు పోతే చూస్తూ ఉన్నాం కదా, ఎక్కడ కూడా సరైన రోడ్లు లేవు. ఆ రోజు ఇంత ప్రగల్భాలు పలికి ఇంత డబ్బులు ఉన్నా కూడా ఏం చేస్తారో తెలియదు. ఆ రకంగా ఈరోజు పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత బాగా వచ్చింది. ఎప్పుడు కూడా
అంత త్వరగా వ్యతిరేకం రాలే అందరూ. అందుకే ఏదున్నా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఎలక్షన్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదున్నా కూడా ప్రజలు వాళ్ళ ఇది కూడా బయటపడరు, ఎంత చూపియాలో ఓట్లా చూస్తారని చెప్పేసి మనం తెలియజేస్తూ ఉన్నాను. ఏదున్నా ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి వారికి కూడా పేరున మహిళలకి, అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి, అడ్వకేట్లకి, ఎంపీటీసీలకి, సర్పంచులకి, అన్ని రకాలుగా చైర్మన్ గారికి, ప్రతి వారికి కూడా బీసీ ఎస్సీ మైనార్టీకి అందరూ కూడా, యువతకి, మీడియాకి